అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 111. కార్‌లో కూర్చున్నంతసేపు సైలెంట్‌గా ఉంటుంది అంజు. ఆమెని మిర్రర్‌లో నుండి చూసి, ఏయ్! నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఊరికే ఎలా ఉంటావే? వెళ్ళి 4 పీకాలి కానీ, ఇంకొకసారి ఎవరైనా ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చున్నావనుకో, వాళ్ళని కాదు ఫస్ట్ నీ చెంప పగులుతుంది. నీ మీద సెటర్లు వేసినా ఒక్క మాటన్నా వాళ్ళని అక్కడే చంపి పాతేసేయ్. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఉన్నావనుకో నిన్ను పాతేస్తా అని అంటుండగా హాస్పిటల్ రావడంతో కార్ ఆపుతాడు హర్ష. కార్ హాస్పిటల్ ముందు ఆగగానే తల తిప్పి చూసి ఆశ్చర్యంగా హర్షని చూస్తుంది. దిగు అంటాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు హర్ష? ఏ చెబితే కాని దిగవా? అది కాదు ఫస్ట్ దిగు అనగానే కార్ దిగుతుంది అంజు. అంజలిని తీసుకొని లోపలికి వెళ్తాడు హర్ష. రిసెప్షన్లో మాట్లాడి డాక్టర్ ఉంది అని చెప్పడంతో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆల్రెడీ పరిచయం ఉన్న డాక్టర్ హర్షని చూసి స్మైల్ ఇచ్చి నమస్తే హర్ష గారు అంటుంది. నమస్తే డాక్టర్, టేక్ ఏ సీట్ అనగానే కూర్చుంటారు ఇద్దరు. చెప్పండి, ఎనీ ప్రాబ్లం? అది డాక్టర్, తనకి 1 మంత్ బ్యాక్ స్టమక్లో నైఫ్ దిగింది. ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాం. బట్ అప్పుడు వేరే డాక్టర్ తనని ట్రీట్ చేశారు అనగానే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అడుగుతుంది. హా డాక్టర్ అని అప్పటి రిపోర్ట్స్ తీసి డాక్టర్ చేతిలో పెడతాడు. వామ్మో, ఈయనది ఎంత ముందు చూపు అనుకుంటుంది పాప. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి ఒకసారి మిమ్మల్ని చెక్ చేయాలి, లోపలికి పదండి అని అంజుని తీసుకుని వెళ్తుంది. 5 మినిట్స్కి బయటకు వచ్చి హర్ష గారు, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనగానే ఓకే మ్యామ్ అని ఏ స్మాల్ డౌట్ అంటాడు. చెప్పండి. మా మ్యారేజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. మా మ్యారేజ్ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చా అడగగానే అఫ్ కోర్స్, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా మీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనగానే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తారు. పాప చాలాసేపటి నుండి సైలెంట్గా ఉండడంతో తల తిప్పి చూస్తాడు. ఆమె ఎక్స్ప్రెషన్స్ బాబుకి కనబడనివ్వకుండా నానా తిప్పలు పడుతుంది. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని ఆమె పరిస్థితి అర్థం చేసుకొని ఆమె చేతిని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తాడు. అతడి పట్టుకి నొప్పి పుట్టి అంటుంది. చేతిని వెనక్కి లాక్కొని హర్షని అయోమయంగా చూస్తూ ఉంది. చిన్నగా ఐవింగ్ చేస్తాడు. హా అని నోరు తెరిచి వామ్మో, ఏంటి ఈయన చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నాడు అని అనుకొని బాగా తింకుతుంది పాప. ఆమె టెన్షన్ చూసి చిన్నగా నవ్వి కార్ దగ్గరికి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. పాప ఇంకా ఆలోచనలోనే ఉంది. ఆమెని మిర్రర్లో చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు బాబు. ఏంటి పాప బాగా చించుతున్నావు? ఆ పీత బ్రెయిన్ చితికిపోతుంది, మరీ అంతలా చించకు అంటాడు కన్నింగ్ లుక్స్ విసురుతూ. బాబోయ్, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? ఏదో జరుగుతుంది. అసలు ఏం ప్లాన్ వేశాడబ్బా అని ఆలోచిస్తుండగానే ఇక థింక్ చేసి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు అని అడగాలని ఫిక్స్ అవుతుంది పాప. తల తిప్పి అతన్ని చూసి డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. నాటీ లుక్స్తో. ఎందుకో నీకు తెలీదా అని కళ్ళెగరేస్తాడు. తను అలా చూడగానే టెన్షన్తో పాప గుండె జారి చేతిలోకి వస్తుంది. ఆమె టెన్షన్ చూసిన బాబు చిన్నగా నవ్వుకుంటూ ఉండగా హర్ష అంటుంది చిన్నగా. ఏంటి అంటాడు. చాలా ట్రాఫిక్ ఉండడంతో డ్రైవింగ్ మీద నుండి చూపు మరల్చకుండా. నేను ఒకటి చెబుతాను వింటావా అంటుంది భయం భయంగా. ఏంటో అంటాడు. అది మన ఫస్ట్ నైట్ని పోస్ట్పోన్ చేద్దామా అనగానే అప్పటి వరకు ముందుకు చూసిన బాబు షార్పుగా ఒక లుక్ ఇస్తాడు పాపకి. ఆ చూపులు గుండెల్లో గుచ్చుకుంటుంటే భయంతో కళ్ళు దించేసింది అంజు. ఏ ఎందుకు? మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెట్టుకుందామా అంటుంది. ఆల్రెడీ సెటిల్ అయ్యాం కదా, ఇంకా సెటిల్ అవ్వడం దేనికి? మన ఎంసీఏ కంప్లీట్ కాలేదు కదా, మన ఏజ్ కూడా అంత పెద్దదేం కాదు కదా, చిన్న ఏజ్లోనే పిల్లలు పుడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనగానే బాబుకి పిల్లలు అనగానే ఫేస్ ఒక్కసారిగా రెడ్ మిర్చి కలర్లో మారుతుంది. శ్రీనివాస్పురంలో ఉన్నప్పుడు కూడా పిల్లల టాపిక్ వచ్చినప్పుడు సార్ రియాక్షన్ గమనించిన అంజు ఇప్పుడు కూడా అలాంటి రియాక్షన్ చూడగానే ఏమైంది అలా చూస్తున్నావు అంటుంది కంగారుగా. పిల్లలు ఏంటి అంటాడు. అతను అలా అనగానే అయోమయంగా చూస్తూ ఏమంటున్నావో అర్థం కావట్లేదు హర్ష, నేను మాట్లాడేది తెలుగే కదా, పిల్లలు ఎందుకు అంటున్నా. అదేంటి, మనం కలిస్తే పిల్లలు పుడతారు కదా, కలవడం వరకు ఓకే, ఇంకా పిల్లలెందుకు?
బాబోయ్! వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? సైకోలకి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు అని బండబూతులు తిట్టుకుంటుంది. అంజు, అదేంటి పిల్లలు వద్దు అంటే పిల్లలెందుకొద్దు? నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు. నీకు నేను, నాకు నువ్వు అంతే. మన మధ్యలోకి ఎవరూ రాకూడదు. అది నాకు ఇష్టం లేదు. అదేంటి హర్ష, మన ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుడితే వాళ్ళని కూడా అపురూపంగా చూసుకుంటాం కదా! పిల్లలు పుట్టాక నీ టైం మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తావు. అందుకే నాకు ఇష్టం లేదు. అదేంటి అలా మాట్లాడతావు? ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రియారిటీ నీకే ఉంటుంది. ఫస్ట్ అయినా, సెకండ్ అయినా మొత్తం నాకే కావాలి. ఎవరికీ ఇవ్వకూడదు. యూ బిలాంగ్ ఓన్లీ టు మీ. అంతే అనగానే చెప్పాను కదా హర్ష, ఇక్కడ ఈ ప్లేస్ నీకు మాత్రమే సొంతం అని హార్ట్ మీద చేయి పెట్టుకొని చూపిస్తుంది అంజు. పిల్లలు పుట్టాక అలా ఉండదు అంజు. నాకు తెలుసు. ఎక్కువ విసిగించకు ప్లీజ్. నాకేం చెప్పనవసరం లేదు. కాస్త మౌత్ క్లోజ్ చేసుకుంటే బెస్ట్. అసలే పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నాకింకా బీపీ పెంచకు అనగానే ఇప్పుడు అతడికి ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు అని సైలెంట్గా ఉంటుంది అంజలి. ఇక ఇల్లు రావడంతో కారు దిగి లోపలికి వెళ్తారు. హర్ష మాటలకి చాలా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ నెమ్మదిగా వెళ్తుంది అంజు. హర్ష ఆమెను పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళగానే జరిగే తతంగాన్ని చూడగానే అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్న బాబు ఇంకా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ అప్పుడే పంతులు గారు, నేను వెళ్ళొస్తానమ్మా, ఏ విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్పండి అని ఇద్దరు పంతుళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వచ్చారు మామ్ అనగానే, అది నాన్న, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ పెళ్ళి జరిగిందన్న మాటే కానీ నా ఫ్రెండ్స్కి కానీ మన చుట్టాలకి కానీ నీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికీ తెలీదు కదా. అయితే నువ్వు నార్మల్ పర్సన్ అయితే ఓకే అని వదిలేసేదాన్ని. అలా కాదు కదా, పెద్ద బిజినెస్ మ్యాన్వి, ఇంటర్నేషనల్ ఛాంపియన్వి, ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది నీ పెళ్ళి ఎవరికీ తెలియకుండా అలా జరగడం నాకు ఇష్టం లేదు నాన్న. గ్రాండ్గా జరిగి అఫీషియల్గా అందరికీ తెలియాలి కదా అని పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. మీకు ఓకే అయితే వాటిని ఫిక్స్ చేస్తాను అంటుంది సింధూజ. ఆ మాటకి, మామ్, నేను ఇప్పుడు అలాంటివి ఆలోచించే పరిస్థితిలో లేను. నన్ను కాస్త వదిలేయండి ప్లీజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజుకి సింధుజ మాటలు నచ్చాయి కానీ హర్ష అలా వెళ్ళిపోవడం చాలా బాధేస్తుంది. సింధుజ కొడుకు అలా వెళ్ళిపోగానే చాలా బాధపడుతుంది. వెనకే వస్తున్న అంజలిని చూసి, అమ్మ అంజు, నువ్వు చెప్పు, ఇలా పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అనగానే, ఎందుకు ఇష్టం ఉండదు అత్తయ్య? మా పెళ్లి జరిగింది అని ఎవరికీ తెలీదు. మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటే అందరికీ అఫీషియల్గా తెలిసిపోతుంది. దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు గుడిలో కూడా వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఎవరి అమ్మాయి అని అడుగుతుంటే నాకు చాలా బాధేసింది. తను నా వైఫ్ అని చెప్పుకునే సిచ్యువేషన్ నాకొద్దత్తయ్య. చూసి చెప్పేయాలి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని. అందుకే మీరు తీసుకునే నిర్ణయం మంచిదత్తయ్య. ఆయన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాను. నువ్వు ఆ పనిలో ఉండు. నేను పద్ధతి ప్రకారం మీ పెళ్ళిని అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నలుగు పెట్టే కార్యక్రమం నుండి 16 పండుగ వరకు అన్ని కార్యక్రమాలు జరిపిస్తాను. నాకున్నది ఒకే ఒక్క కొడుకు. వాడి పెళ్ళి నా ఇష్టప్రకారం జరిపించాలని నాకు ఉండదా? మీరు అలాంటి సిచ్యువేషన్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ లేకపోతే నా కొడుకు పెళ్ళి గ్రాండ్గా చేయాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. వాడు అవును అన్నా కాదు అన్నా వాడి చెవులు పిండి మరీ కూర్చోబెడతాను అనగానే సింధుజ కొడుకు గురించి ధైర్యంగా మాట్లాడడం అంజుకి చాలా నచ్చింది. సరే అత్తయ్య అని చిన్నగా నవ్వి అక్కడి నుండి రూమ్లోకి వస్తుంది అంజు. హర్ష పిల్లలు వద్దు అన్నప్పటి నుండి తన మనసు ఎందుకో బాధగా అనిపిస్తుంది. ఒకవైపు అతడి ప్రేమకి కూడా చాలా గర్వపడుతుంది. ఎందుకంటే నన్నుగా ఇంతలా ఇష్టపడే మనిషి దొరకడం అంజుకి చాలా నచ్చేసింది. అతడి ప్రేమ సముద్రం, అతడి కోపం ప్రళయం. నాకు చిన్న చీమ కుట్టినా తట్టుకోలేని మనస్తత్వం. ఇంత ప్యూర్గా ప్రేమని పంచేవారు ఎవరుంటారు అని తనలో తానే పొంగిపోతూ ఉంటుంది అంజలి. అలా ఆలోచించుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తుంది అంజు. రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో డోర్ నాక్ చేయడానికి చెయ్యి వేయగానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన డోర్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తుంది. బాబు పిచ్చ కోపంలో ఉన్నాడు. ఎందుకంటే అంజు మాట్లాడిన మాటల గురించి. అది తెలియక హర్ష అంటూ నార్మల్గా పిలుస్తూ దగ్గరికి వచ్చి అతడి మీద చెయ్యి వేసి, ఏమైంది అలా ఉన్నావు? అత్తయ్య తీసుకునే నిర్ణయం బాగానే ఉంది కదా, నీకెందుకు నచ్చలేదు? మనం అఫీషియల్గా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా,
మనం భార్యాభర్తలం అని అందరికీ చెప్పుకునే అవసరం ఉండదు. ప్లీజ్ హర్ష, ఒప్పుకోవచ్చు కదా, మనం కూడా మన మ్యారేజ్ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని పాప సిగ్గుపడుతూ ఆమె మా నాన్న చెప్పుకుపోతుంటే, షటప్ అంజు అంటాడు. అతడి బేస్ వాయిస్కి ఉలిక్కిపడి హర్షని చూడగానే అతడి కళ్ళు కోపంతో ఎర్రగా మారతాయి. ఏమైందో అర్థం కావట్లేదు పాపకి. అయోమయంగా చూస్తూ ఉంది. ఏమైంది అని అడుగుదామన్నా భయమేస్తుంది తనకి. అంతా మీ ఇష్టమేనా? నాకు పెళ్ళి వద్దు, పిల్లలు వద్దు. నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళు అని గద్దించగానే అంజు హర్ష మాటలకి బాధపడుతూ చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంది. చెబుతుంటే వినబడట్లేదా? గెట్ లాస్ట్ ఇన్ మై రూమ్ అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.